నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ మృతి చెందిన సంగతి మా అందరికీ తెలిసిందే. ఆయన భార్యపై ఇప్పుడు ట్రోలింగ్ అనేది విపరీతంగా నడుస్తోంది. సో ఆవిడ ఏం మాట్లాడారు, హిమాన్షి చేసిన వ్యాఖ్యలు ఎందుకు దుమారం రేపుతున్నాయి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రెడ్డన్న గారు నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రెడ్డన్న గారు, వినయ్ గారి భార్య హిమాన్షి చేసిన వ్యాఖ్యలు, అంటే ఆవిడ భర్తను కోల్పోయి శోక సముద్రంలో మునిగిపోయిన వేళ ముస్లింలను, కశ్మీరులను వదిలిపెట్టండి అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సో ఆమెని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, ఆవిడ మాట్లాడిన మాటల్ని. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ కోణంలో చూడాలంటారు? అంటే ఆమె వేరే విధంగా మాట్లాడినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కాశ్మీరీయులు కాదు కదా, వాళ్ళు పాకిస్తానీయులు కదా చంపింది, కాబట్టి పాకిస్తానీయులని మనం టార్గెట్ చేయాలి కానీ కాశ్మీర్ వాళ్ళని ముస్లిమ్స్, మన దగ్గర ఉన్న మన దేశం ముస్లిమ్స్ కాదు కదా అనేటు. ఎందుకంటే ఆ భర్త ఫ్లైట్ లెఫ్టినెంట్, అదే నావీలో లెఫ్టినెంట్. సో కాబట్టి ఆ పెద్ద ఉద్దేశంతో చెప్పింది. కానీ చూసే వాళ్ళకి ఏమంటే తన భర్తను చంపింది ముస్లిమ్సే కదా, అందులోనూ పాకిస్తాన్ ముస్లిమ్స్ కదా, టార్గెట్ చేసిండేది ఇక్కడే కదా, కాశ్మీర్లోనే కదా. సో కాశ్మీర్లో ఉన్న ఎవరైతే ఇప్పుడు వాళ్ళు నలుగురు వచ్చారు, వీళ్ళు ముగ్గురు ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తేనే. ఇప్పుడు భారతదేశంలో ఎన్నిసార్లు మిలిటరీ అటాక్స్ జరిగినా, ఈ కామన్ పీపుల్ పైన అటాక్ జరిగిన మొదటిసారి అయినా ప్రతిసారి కూడా స్లీపర్ సెల్స్ వాళ్ళ సహాయం లేకుండా ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగదు కూడా. మనమే కాదు, మనం ఇతర దేశాలపైన చేసినా, ఇతర దేశస్తులు ఎవరు చేసినా ఈ గూఢచారి చర్య ఉంటుంది, స్లీపర్ సెల్స్ ఉంటారు. సో అందువల్ల ప్రజలు అనుకునేది ఏమంటే పాకిస్తాన్లో వాళ్ళు కాశ్మీర్లో ఉండే ముస్లిమ్స్కి వాళ్ళ కూడబలుక్కొని వాళ్ళ సహకారంతోనే ఈ భర్తను చంపారు, వీముతో పాటు 28 మందిని చంపారు కదా, 26 మందిని చంపారు కదా, వాళ్ళని టార్గెట్ చేసి చంపాల్సింది పోయి ఆమె ఎవరిని ముస్లింని ముట్టుకోవద్దు, కాశ్మీర్ వాళ్ళని ఏమనొద్దు అనడం తప్పుగా భావిస్తూ ఈ విధంగా చేశారు. తన మాటల్లో అర్థాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే సామాన్య ప్రజలకి నష్టం చేకూరకుండా, లేకపోతే వాళ్ళకి ప్రాణహాని కలగకుండా చేయండి అని చెప్పడం ఉద్దేశం కావచ్చు. డెఫినెట్గా అది కూడా ఒక ఉద్దేశమే. ఎందుకంటే ఆమె ఏమనుకుందంటే భర్తను చంపింది ఉగ్రవాదులు కాబట్టి ఉగ్రవాదులపైనే చర్య తీసుకోండి, అంతేగాని సామాన్య ప్రజానీకానికి, కాశ్మీర్లో ఉండేటువంటి వాళ్ళకి, సామాన్య కాశ్మీర్ ప్రజానీకానికి, అక్కడ బతుకుతున్న సామాన్య ముస్లింలకి ఎటువంటి హాని తలపెట్టొద్దు అనే భావంతో చెప్పింది. ఏమేమంటే అక్కడున్న వాళ్లే కదా స్లీపర్ సెల్స్. ఇప్పుడు స్లీపర్ సెల్ కూడా ఒకటి చనిపోయినారు, ఇంకోటి పట్టుబడ్డారు అంటున్నారు. వాళ్ళ ద్వారానే కదా వీళ్ళు కూడా వచ్చింది, వాళ్ళు ఉండడానికి షెల్టర్ ఇచ్చింది కాశ్మీర్లో ఉండే కొందరు ముస్లిమ్స్. అదేవిధంగా ఉగ్రవాదుల్ని ఇక్కడ తీసుకొచ్చింది కూడా వాళ్ళు ఏమీ అనొద్దంటారే అనే ఉద్దేశంతో ప్రజలు కొందరు ఆమె పైన ట్రోల్ చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే భర్త చనిపోయి పుట్టేటు దుఃఖంలో ఉంది. అదేవిధంగా ఇంకో మాట కూడా అనుకోని ఉండొచ్చు, నేను ఒకవేళ ఈ విధంగా మాట్లాడకపోతే రేపు పొద్దున్నే ఎవరైనా నా పైన టార్గెట్ చేసి చంపుతారేమో అని భయంతో కూడా ఉండిండొచ్చు. బట్ ఏది ఏమైనా ఇటువంటి సందర్భంలో ఆమె పైన ట్రోల్ చేయడం తప్పు. ఏమైనా భర్త చనిపోయినటువంటి బాధలో, అందులో పెళ్ళై 1 నెల కూడా కాలేదు కాబట్టి ఆమె బాధలో ఉండి ఏదైనా మాట్లాడింటే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం తప్పు. ఎందుకంటే ఒక బాధలో ఉన్నప్పుడు అనేక విధాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. అమ్మో నేను ఉంటే నన్ను కూడా చంపేసింటే ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన ఉంటుంది. ఆ రోజు ఎవరైనా సహాయపడ్డారు కాబట్టి వాళ్ళని ఎందుకు చేయాలా, క్షమించాలనే ఉద్దేశంతో ఉండి మాట్లాడిండవచ్చు. బహుశా ఇటువంటి చిన్న విషయాల్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆమె దుఃఖంలో ఉంది కాబట్టి ఆమెకు చేయూతనివ్వాలా, సహాయం చేయాలా. మామూలుగా ఆమె కోలుకోవడానికి అన్ని విధాలైనటువంటి సపర్యలు, సహాయం చేయాల్సింది పోయి ఈ విధంగా ట్రోల్ చేయడం బాధాకరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.